కులాలలో కొంతమంది లబ్ధి పొందుతున్నారు, మిగతా వాళ్ళు పొందట్లా. లైక్ మాదిగ సామాజిక వర్గం పోరాటం టైపులో అక్కడ ఎంబీసీ అనే కాన్సెప్ట్ తెచ్చింది తెర మీదకి. ఎంబీసీ ఈబీసీ అనే కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్లో మార్చగలిగాం కదా ఫార్ములా. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు, కాపులు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు, బీసీలు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు. ఈ ఫార్ములా ఏం చెప్పాలా? నేను సీఎం అవుతా కాపుల వైపు నుంచి, ఒక 2.5 ఏళ్ళు నేను పరిపాలించి నేను డిప్యూటీ సీఎం అవుతా, ఓ బీసీని తీసుకొచ్చి సీఎం చేస్తా, అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉంటా. ఈలోపు బీసీని డిప్యూటీ సీఎంగా పెడతా, ఎస్సీని డిప్యూటీ హోమ్ మినిస్టర్గా పెడతా. ఎందుకంటే బీసీలు 50%, ఎస్సీలు 18%, కాపులు 23%. దెన్ ఫార్ములా ఎంత చక్కగా ఉంటుంది. ఆయా వర్గాల్లో లీడర్ని ప్రమోట్ చేయాలి నువ్వు నీ పార్టీలో. ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహరు, నాగబాబు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే. ప్రమోషన్ ఏమైనా ఉందా ఆ లీడర్లకి? ఎదుగుదల ఏమైనా ఉంటుందా? జస్ట్ ఒక ఎమ్మెల్యే ఎంపీగా రికగ్నైజ్ చేసి దట్స్ ఇట్. పార్టీ నడిపించేది ఇలా ముగ్గురు కాకుండా ఇంకెవరు నడిపిస్తున్నారా? ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాగబాబు నడుపుతారు పార్టీ. ఆన్ ద నేమ్ ఆఫ్ పవర్ అడ్జస్ట్మెంట్స్ నాదెళ్ల మనోహర్ చేస్తాడు. ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అది కూడా అంతే కదా నడిచేది. ఇంకేంటి అక్కడ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్ గా ఏ ఫార్ములా తీసుకున్నావు నువ్వు? ఇంకోటి 2019 నాకేలేదు నీకెందుకు